వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో నీటి కుళాయి సమస్యపై జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ నాయకులను జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో హింసకు తావివ్వకూడదని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శేఖర్ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయితేనేమి, నారా లోకేష్ అన్న అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాలి, అప్పుడైతేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందనే ఒక ఏకైక లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నాం. కాబట్టి అక్కడ మన ఖచ్చితంగా మేము మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతే తప్ప ఇలా గలాట్లు పడుతుంటే, మన కుటుంబ సభ్యుల మధ్యనే గలాట్లుంటే బయట వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి కానీ ఇలా కొట్లాడుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇలా కొట్లాడుకోకూడదు, రక్తం చిందేలా కొట్లాడుకోవడం అనేది తప్పే. కాబట్టి దయచేసి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంయమనం పాటించండి. త్వరలోనే మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. వీటిని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ వాళ్ళు మన పైన ఇంకా అభాండాలు అవి ఇవి వేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం కల్పించకుండా మనమందరం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఎంతో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మన 3 పార్టీల్లో కలయికలోన భేదాభిప్రాయాలు అనేది వాస్తవం. కానీ వాటిని సరిదిద్దుకొని పోతే మనమంతా కూటమి ఐకమత్యంగా ఉండి రాబోయే ఎలక్షన్లోన మనం ఖచ్చితంగా గెలవాలి, ఈ లక్ష్యంతో మనం పనిచేద్దామని చెప్పి మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. వెల్కమ్ టు A1